యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. వాక్యాన్ని ధ్యానించుట మర్చిపోవద్దు. మన చిన్న పిల్లలైనా వాళ్ళు చిన్నప్పటి నుండి లేచిన వెంటనే మన బెడ్ దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేపియడం నేర్పించండి. వారు లేవడమే మన కనులు దేవుని వెతికే రీతిలో ఉండాలి. అందుకే చిన్నతనం నుండి మన పిల్లలకు కూడా ఆ విధంగానే లేచిన వెంటనే మోకాలు వేసి ప్రార్థన చేసే ఒక అనుభవాన్ని మన బిడ్డలకు మీరు నేర్పించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యోబు గ్రంథము 36 అధ్యాయము 15వ వచనము. శ్రమపడు వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును, బాధల వలన వారిని విధీలుగా చేయును. హల్లెలూయా. చూడండి, శ్రమపడు వారికి కలిగిన శ్రమలు ఆయన వారిని విడిపిస్తాడంట, బాధల వలన వారికి విధీలుగా వారిని చేస్తాడంట. ఎంతోమందికి శ్రమలు నిజంగా ఇప్పుడు ఉంటున్న రోజులు ఎలా ఉన్నాయి? భయంకరమైన శ్రమలు, ఎటు చూస్తున్న శ్రమలు. ఉన్నవాడికి శ్రమే, లేనివానికి శ్రమే. ఎవరికైనా ఒక శ్రమనే. ఆరోగ్యం విషయంలో, ధనము విషయంలో, కుటుంబంలో విషయంలో, అన్ని విషయాల నుండి ప్రతి మనిషి జీవితంలో శ్రమ కలిగిన కాలంలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ శ్రమలను బట్టి బాధపడద్దు, భయపడద్దు ముందు. ఎందుకు అంటే వీటిని చూసి భయపడి బాధపడి కృంగితే మనకు రావలసిన ఆశీర్వాదము రాదు, దేవుడు మనల్ని చూడడు. దేవుడు మనని ఎప్పుడు చూస్తాడంటే ఈ శ్రమలో ఉన్న వాళ్ళందరి వైపు ప్రభు చూస్తాడు. కానీ ఈ శ్రమలలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఆయన మాటను వింటూ లోబడుతూ ఆయన మాట ప్రకారం నడుస్తూ దేవుణ్ణి మనం విడవక ఆయన ఇంకా కూడా మనము విశ్వాసంలో బహువిశ్వాసాన్ని కలిగి ప్రభువుతో ఉన్నప్పుడే మన జీవితానికి ఒక విజయం వస్తుంది. అంతేకాని శ్రమను బట్టి ఏడవద్దు, దుఃఖపడద్దు, బాధపడద్దు. నిజంగా నా జీవితంలో బాగా నేర్చుకున్నాను. నా సేవ పరిచర్య ప్రారంభం నుండి కూడా నాకు అన్నీ కూడా ఎన్నో శ్రమలు ఎదురైనాయి, ఎన్నో ఆటంకాలు, ఎంతోమంది చంపాలని ఎన్నో అడ్డంకులు, ఎన్నో రకాలుగా. ఒక స్త్రీ పరిచర్య చేయడం ఏంటి, ఒక స్త్రీ ఇంత జనాన్ని నడిపించడం ఏంటి, అసలు స్త్రీ ఎందుకు వాక్యం చెప్పాలి అని ఎన్నో రకాలుగా చంపటానికి కూడా ప్రయత్నాలు చేశారు. కానీ నిజముగా మరి అప్పటి నుండి కూడా ప్రతి ఒక్క శ్రమని దాటుకుంటూ దేవునిలో ఉంటూ దేవునితో ఉంటూ ప్రతిదీ కూడా మరి దేవుని వైపుగా చూస్తూ ప్రతి విషయంలో కూడా దేవుని అడుగుతూ ముందుకు సాగాను. కానీ కొంతకాలంలో కొన్ని స్టార్టింగ్లో మరి ఆ యొక్క శ్రమలు బట్టి నేను కొద్దిగా దుఃఖపడ్డాను, ఏడ్చాను. కానీ రాను సమయంలో శ్రమ అధికమైంది. చిన్న శ్రమ కాదు, ఎదుగుతున్న కొద్దీ మనకి శ్రమలు పెద్దగా శ్రమలు పెద్దమైన శ్రమలు వస్తుంటాయి. చాలామంది అనుకుంటారు ఎంత గొప్పగా ఉన్నారు, ఎంత పై స్థితిలోకి వచ్చారు అనుకుంటారు. కానీ దాని వెనుక ఉన్న శ్రమని ఎవరు చూడరు. వెనక ఎంత శ్రమ పడితే దేవుడు అంతగా ఆశీర్వదించాడు అనేది చూడరు. దాని వెనక ఎంత కష్టం ఉన్నది అనేది చూడరు. అయ్యో ఇంతగా ఎదిగారా, ఇంతగా ఉన్నారా అనుకుంటారు. కానీ ఆ వెనుక పడిన శ్రమను గుర్తెరగరు. నిజంగా ఒక మెట్టు ఎక్కుతున్నామంటే శ్రమ కూడా 4 మెట్లంత శ్రమ మనకు ఎదురవుతుంది. ఆ సమయంలో మనం ఎలా ఉన్న నిరీక్షణ కలిగి ఉండాలి. నా జీవితంలో అలానే ఎదుగుతూ అలా వస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు నాకు కూడా కన్నీరు వచ్చేది. కానీ దేవుడు ఒక మాట చెప్పారు నాకు, ప్రభు ఎప్పుడు కన్నీరు కార్చొద్దు. శ్రమ వస్తే ఆనందంతో ఆ శ్రమను స్వీకరించు. నీకు ఒకవేళ ఆ శ్రమ వచ్చినప్పుడు ఆనందపడినప్పుడు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. కాబట్టి ఆ సంతోషంతో ఆనంద బాష్పాలు నువ్వు విలపించుట పర్వాలేదు. కానీ శ్రమను చూసి నువ్వు దుఃఖము చెందొద్దు. ఆ సమయంలో నీకు వచ్చే ఆశీర్వాదం వెనకకి వెళ్ళిపోతుందని ప్రభు చెప్పారు. అదేవిధంగా ఎవ్వరు కూడా ఒక మెట్టు నువ్వు ఎక్కాలి అంటే ఖచ్చితంగా నీకు శ్రమ వస్తుంది. ఆ శ్రమ తర్వాతకి ఆ మెట్టు ఎక్కగలుగుతావు. 2 మెట్లు ఎక్కాలంటే 2-4 శ్రమ వస్తుంది. ఆ శ్రమను భరిస్తేనే 2 మెట్లు ఎక్కగలుగుతావు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో
శ్రమ ఉంటేనే దేవుడు మనతో ఉన్నట్టు అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ శ్రమ కాలంలో ప్రభువుని విడవక, ప్రభుతో ఉంటూ, ప్రభులోనే నువ్వు జీవిస్తూ, ప్రభు కోసం నువ్వు బ్రతికినట్లయితే నీ జీవితంలో అన్ని ఆశీర్వాదాలే, అన్ని విజయాలు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. గ్లోరీ బాస్టి కమాందిలి స్టెల్ బికా ఫ్లవరిమా, నీ గొప్ప వేకమైన అతి క్రాస్టిన్ మై కౌరీ బ్లాస్ట్ అండ్ మీ గ్రిమాందిలి స్టెల్ ఫ్లవరి కమాందర ఐ కెన్ మీ స్కోబ్లి స్టాండ్ బి గోబ్రి ఖావరి మై స్టెల్ ఫ్లవరి కామ్ ది ఫ్లవరిమా. పరిశుద్ధాత్మ దేవ, ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో నాయన, చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. ఓ గొప్ప స్థితిలి అస్టి ఖావులి బ్లైక్ అండ్ టోప్రికా ఫ్లవరిమా. ప్రతి ఒక్కరు నా ప్రభ శ్రమను చూసి భయపడవద్దయా. ప్రతి విషయంలో నిరీక్షణ, విశ్వాసము, స్థిరనేకమును కలిగి ఉండే కృపను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రం. ఐ కెన్ మీ సో బ్లిస్డ్ అండ్ బి గోబ్రి ఖావులిస్ దబాస్టి ఖావరిమా. వై కెన్ మై లార్డ్ ద లిస్ట్ ఇన్ మీ లార్డ్ ద బ్లాక్ కెనికా ఫ్లవరిమా. ప్రతి నేకమైన కృపాశీర్వాదముల చేత నింపమని యేసు క్రీస్తు నామం నడిచిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.